సో అశోక్ సార్ గారి సతీమణి ఉన్నారు, ఆ పక్కన ఆస్మా గారు కూడా ఉన్నారు. నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాటం చేస్తాను. నిరుద్యోగులకు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పటికైనా దయచేసి అశోక్ సార్కి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. మనం చేయాల్సింది దీక్ష కాదు, బలమైన పోరాటం చేద్దామని ఒక బలమైన ధైర్యం ఆయనకి ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా దీక్ష విరమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో నేను కొద్దిసేపటి క్రితమే ఆ విజువల్స్ కూడా మీకు పక్కన ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. సో నేను అక్కడికి వెళ్ళినా, చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎవరి కోసం పనిచేయాలయా? పేదవానికి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళ కోసం పనిచేయాలి. ఒక అశోక్ సార్ కోసం ఓ 20-30 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, సిఐ ఎస్ఐ వీళ్ళంతా. ఓ 20-30 మంది ఈడు ఉన్నారు. మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైనా ఇష్యూ జరిగిందనుకో, అక్కడ బాధ్యత కూడా వహిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? దీక్ష చేస్తూ ఉండు, కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది అంటే ఎవడు రావద్దు, ఏం జరుగుతూ ఉంది, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉందా, వాస్తవ పరిస్థితి ఏందో సమాజానికి తెలియదని చెప్పి అట్లీస్ట్ పోలీసు వాళ్ళు ఆయనను కలుస్తాం, మేము మీడియా నుంచి వచ్చినాం, జస్ట్ ఒక హాయ్ చెప్తాం, సార్కు ఒక ధైర్యం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ లోపలికి కూడా అలో చేయట్లే. అరే మాట్లాడుకునే అవకాశం కూడా లేదా?